జై సమైక్యాంధ్ర జై సమైక్యాంధ్ర జై సమైక్యాంధ్ర జై సమైక్యాంధ్ర జై తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది తెలంగాణ నాది రాయలసీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది కృష్ణానగరే మావా సినిమాలే లైకుర మావా లైకంతో సినిమా యాక్షన్ యాక్షన్ ఎవడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడు. తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో వెళ్ళిపోండి, మీ సినిమాలు అక్కడే తీసుకోండి. ఏంటి ఆంధ్ర రాయలసీమ సినిమా వాళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవాలా? సరే, మీరు చెప్పినట్టు చేస్తే మేమంతా వెళ్ళిపోతే ఎలా ఉంటుందో చూపిస్తాం. చూడు బాయ్స్, ఈరోజు షూటింగ్ ప్యాకప్. ఇక్కడున్న వాళ్ళలో ఆంధ్ర రాయలసీమ వాళ్ళంతా నా వైపుకు రండి. తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ వైపుకు వెళ్ళండి. ఓకే? చూసావారా, ఆంధ్ర రాయలసీమ వాళ్ళని వెళ్ళిపోమన్నావు. మా వాళ్ళంతా మా వైపు వస్తే మీ వైపు యాక్ట్ చేయడానికి జూనియర్ ఆర్టిస్ట్ కూడా లేరు. అవన్నీ పెట్టి తీసుకుంటావరా సినిమాలు? హైదరాబాద్ లో ఉన్న ఫిల్మ్ సిటీలని మా వాళ్ళు కట్టినవిరా. మీ వైపు సినిమాలు తీయడానికి హీరోలు కూడా లేరు. చివరికి నీ ఆస్తినంతా తెగనమ్మి చూసే ప్రేక్షకుల ప్రాణాలను పణంగా పెట్టి నువ్వు హీరోగా చేసినా కూడా నీ పక్కన హీరోయిన్ గా చేయడానికి విజయశాంతి కూడా లేదు. అవసరం తీరగానే ఆమెను పార్టీ నుంచి బర్తరఫ్ చేశావు. ఎవరిని పెట్టి తీసుకుంటారు? ఏం తీసుకుంటారా సినిమాలు? మా ఆంధ్ర రాయలసీమ వాళ్ళు లేకుండా మీ తెలంగాణ వాళ్ళు. మా సీమాంధ్ర ఫైనాన్షియర్లు మీ సినిమాలకు ఫైనాన్స్ చేయకపోతే మీ సినిమాలకు ఫైనాన్స్ చేసే వాళ్ళు ఎవర్రా? పొండిరా పొండి, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళి ఆ సోనియా గాంధీ మీద షార్ట్ ఫిల్మ్ తీసి ఆమె కాళ్ళ దగ్గర పడి ఉండండి. బిస్కెట్ల కోసం ఎదురు చూసే కుక్కల్లాగా. కుక్కల్లారా పదండి, మన హైదరాబాద్ నుంచి ఈ తెలంగాణ కుక్కలను తరిమి తరిమి కొడదాం. జై సమైక్యాంధ్ర 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 కొట్టండ్రా. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై సమైక్యాంధ్ర 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 జై తెలంగాణ జై చూశారా? ఇంతసేపు సమైక్యవాదం తెలంగాణవాదం కొట్టుకుంటారు. మీరు తెలుగు తల్లి పాట పాడగానే గొడవలు మానేసి అందరూ తెలుగు తల్లి పాట పాడారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మన నగరాలలో ప్రతి రక్తపొట్టులో తెలుగువాదం ఉంది, సమైక్యవాదం ఉందిరా. అందరూ కలిసి ఉందాంరా. విడిపోయి ఏం సాధిస్తాంరా? వినాశనం తప్ప. విభజన వద్దురా, అందరం కలిసి ఉందాం. కలిసి ఉంటే కలదు సుఖం. జై సమైక్యాంధ్ర జై సమైక్యాంధ్ర జై సమైక్యాంధ్ర జై సమైక్యాంధ్ర.
ఓ పెద్ద మనిషి ఒక కథ అయిపోయింది. ఎప్పుడురా మన సిటీలో కూర్చున్నప్పుడా ఇది మామూలుగా అర్థమై గెలవగల సంగతి. నాకు తెలుసులేరా నీ సంగతి. శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని నిలిపేయడానికి యుద్ధానికి వెళ్ళి లంకమే. అబ్బో నీ పురాణం ఉందా తెలుసారా? గతంకున్నాయలా ఆ రోజులు ఏంటంటే ధర్మ యుద్ధం అన్నట్టు. అబ్బో ధర్మం గురించి నువ్వు మాట్లాడుతున్నావురా? ఒక అన్యాయం కొట్టాడు, దొంగ దెబ్బ తీయదు. నీలాగా సాయంత్రం పూట ఏం చేస్తారు, అక్కడ ఇక్కడ వాళ్ళ సైన్యాధిపతులను కమాండర్లను కూర్చోబెట్టుకొని సమీక్ష చేస్తారు. మా గురించి ఏమో కానీ మీరంతా పీకలుగా ఉన్నారు కదా. మనదంతా మానవ సైన్యం అయిపోయింది. నిజమే కదా. మీ అంతా ఎదుగున్నాడు మొత్తం కథమైపోతారు. ఎవర్రా తెలంగాణ వాళ్ళ మీరు ఏం పికప్ చేయకుండా బిడ్డ మీకు వరం ఇస్తున్నా. కలియుగంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశంలో రాష్ట్రం ఉంటుంది. ఇన్ని ఇచ్చినా ఇన్నన్నా సిగ్గు లేకుండా చేస్తున్నాడు. రేపు మనమైతే పడతామా? పడుతున్నావు కదరా సోనియా కాళ్ళ కింద. ఇన్ని ఇష్టంగా ముఖం మీద ఉంచగా కూడా మేము ఉంటామంటే ఏం చెప్తాం నాకు అర్థం కాదు. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏ ప్రాంతానికి ఏది అవసరమో చూసిస్తాము. అది మీతో భయపడి మేము ఇస్తామనుకుంటే ఇంకా రాసి పెట్టుకో, ఒక్క రూపాయి కూడా ఏం చేసుకుంటావు చేసుకో. అసెంబ్లీలో అయితే నువ్వు బాగానే మాట్లాడుతున్నావు. మరి తెలంగాణ ఇచ్చినప్పుడు ఏం చెప్తున్నావు? తెలంగాణ ఇచ్చినప్పుడు ఏం చెప్తున్నావు? తెలంగాణ ఇచ్చినప్పుడు ఏం చెప్తున్నావు? సీఎం మా తెలంగాణ మాకు ఇట్లా ఇచ్చేయండి, మేము అభివృద్ధి చేసుకుంటాం. మా నాయకులు కేటీఆర్ కేసీఆర్ కోదండరాములు ఉండరు, వాళ్ళు చూసుకుంటారు. మా హైదరాబాద్ మాకు ఇచ్చేయండి, మీరంతా కలిసి వెళ్ళిపోండి. ఎందుకు గొడవ పడుతున్నారు? మీరంతా తెలంగాణ వాళ్ళు, సమైక్యవాదులు, రాయలసీమ వాళ్ళు కదరా. మనమందరం ముందుగా భారతీయులం రా. గొడవలు పడకండి రా. నువ్వేంట్రా అన్నావు? కేసీఆర్ మీ నాయకుడా? కేసీఆర్ ఎక్కడ పుట్టాడో తెలుసా? కేసీఆర్ పుట్టింది ఆంధ్రాలో రా. కేవలం రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ రంగు పులుముకున్నారా కేసీఆర్. ఆంధ్రాలో పుట్టిన వాడు కేవలం రాజకీయ స్వార్థంతో, పదవీ దాహంతో కేసీఆర్ గాడు మీ తెలంగాణ వాదాన్ని నెత్తికెత్తుకుని మిమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నారా. నాయకుడు అంటే ఎవరో తెలుసా మీ అందరికీ? నాయకుడు అంటే ఎవరో తెలుసా? నాయకుడు అంటే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు రా. మన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన ప్రాణ త్యాగం చేసి మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. అలాంటిది మీ కేసీఆర్ గారు కేవలం 9 రోజులు నిరాహార దీక్ష చేయలేక తెలంగాణ వాదాన్ని వదిలిపెట్టి, దీక్షను వదిలిపెట్టి పారిపోయాడు రా. వాడే నాయకుడు రా. ఇక వాడి కొడుకు ఆ లుచ్చా కేటీఆర్ గాడు తెలంగాణ వాదాన్ని టీఆర్ఎస్ అడ్డు పెట్టుకుని హైదరాబాద్ లో దందాలు చేస్తూ, సెటిల్మెంట్లు చేస్తూ రౌడీగా చలామణి అవుతున్నారా. ఆ కేసీఆర్, ఆ కేటీఆర్ మీ నాయకులు. ఇక ప్రొఫెసర్ కోదండరాం, ఓయూలో అంతమంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమప్పుడు తమ చదువులను, జీవితాలను, ప్రాణాలను సైతం కోల్పోయి తెలంగాణ దీక్ష చేస్తే ఒక్క నెలైనా కోదండరాం తన నెల జీతం మిస్ అయ్యాడా? ప్రతి నెలా జీతం తీసుకున్న ఆ కోదండరాం గురించి మాట్లాడతావేంట్రా? అయినా విడిపోయి ఏం సాధిస్తారా? ఉద్యోగ సమస్య, నీటి సమస్య, ఆహార సమస్య, నక్సలైట్ల సమస్య, సమస్యలు కొని తెచ్చుకోవడానికన్నా విడిపోవడం. 1, 2, 3 విడివిడిగా చదివితే అంకెలేరా, కలిపి చదువురా 123 అది పెద్ద సంఖ్యరా. ఒక్కసారి ఆలోచించండి రా. అధికార దాహంతో మిమ్మల్ని అమ్మేయాలని చూస్తున్న వాళ్ళ మాట వింటారో? కలిసి ఉందాం, సమైక్యంగా ఉందాం, అభివృద్ధి సాధిద్దామన్న మా మాట వింటారు. కలిసి ఉంటే కలదుస్తాం, కలిసి ఉంటే కలదుస్తాం. జై సమైక్యాంధ్ర, 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 జై సమైక్యాంధ్ర. డౌన్ డౌన్ సమైక్యాంధ్ర, వర్ధిల్లాలి సమైక్యాంధ్ర, వర్ధిల్లాలి కేసీఆర్. డౌన్ డౌన్ కేసీఆర్, డౌన్ డౌన్ జై సమైక్యాంధ్ర, 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 జై సమైక్యాంధ్ర. కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, సమైక్యాంధ్ర, వర్ధిల్లాలి సమైక్యాంధ్ర, వర్ధిల్లాలి సమైక్యాంధ్ర, వర్ధిల్లాలి కేసీఆర్.
సమైక్యాంధ్ర కోసం నా ప్రాణాలు అర్పించడానికి సిద్ధం. ఏంటి ఆత్మహత్య మన ఫ్యాషన్ అనుకుంటున్నారా మీ యూత్ అంతా? ఏ ఉద్యమం అయినా సరే ఎవరిని పనికోరదురా. ఉద్యమం ఎప్పుడు ఫలితాన్ని కోరుకుంటుంది. ఫలితం కొత్త నిదానం వస్తుంది. ఆ మాత్రం ఎదురు చూడలేవా? అమ్మ కడుపులోంచి బయట రావడానికి 9 నెలలు చూస్తాం. సమైక్యాంధ్ర కోసం ఆ మాత్రం ఎదురు చూడలేవా? సరే ఈ రోజు నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు. ఆ వార్త రేపు టీవీలో పేపర్లో వస్తుంది. రేపు మధ్యాహ్నానికి నిన్ను పట్టించుకునేవాడు ఎవడరా? నీ కుటుంబాన్ని పోషించేది ఎవర్రా? వాళ్ళ గురించి ఆలోచించేది ఎవర్రా? ఏదన్నా ఎప్పుడు ఆలోచించావా? నువ్వు నేను ఎందుకు ఆత్మహత్య తీసుకోవాలి? కేంద్రం తెలంగాణ ప్రకటన ఇచ్చా కూడా రాజీనామా చేయని చేతకాని ఇచ్చేవారని సీఎం ఆత్మహత్య చేసుకోవాలి. మనమంతా ప్రాణాలకు తెగించి సమైక్యాంధ్ర కోసం ఇంతలా పోరాడుతున్న తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయని చిరంజీవి, కావూరి వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలరా ఆత్మహత్య? పదండి మన సమైక్యాంధ్ర నినాదపు సగడు ఆ సోనియా గాంధీకి చెప్పు దెబ్బలా తగిన గట్టిగా నిలదీద్దాం. జై సమైక్యాంధ్ర, 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 జై సమైక్యాంధ్ర. సమైక్యాంధ్రను కోరుకునే ప్రజలకు, సమైక్యాంధ్ర కోసం పోరాడే నాయకులకు ఇదే నా మనవి. రండి అందరం కలిసి సమైక్యాంధ్ర కోసం సమైక్యంగా పోరాడదాం. అంతేకాని ఆత్మహత్యలు, ప్రాణత్యాగాలు, ఆత్మహత్య దేనికి పరిష్కారం? సమైక్యాంధ్ర గురించి ప్రజల అభిప్రాయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సమైక్యాంధ్ర గురించి ఏమైనా చెప్పండి సార్. చేతకాని చేవలేని ఈ కేంద్ర ప్రభుత్వము, ఇతర రాజకీయ పక్షాలు తమ స్వార్థపూరిత ప్రయోజనాల కోసము ఈ రాష్ట్రాన్ని ఇవాళ విడగొట్టే ప్రయత్నాలు అనేటువంటివి చేస్తున్నారు. అయితే ఈ రాష్ట్రాన్ని అనేటువంటిది విడగొట్టడం అనేటువంటిది ప్రజా సంక్షేమాన్ని, ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేయట్లేదు. కేవలం జగన్ను, చంద్రబాబును అణిచివేయాలనే దురుద్దేశంతో ప్రజలకు ఉద్యోగాలు రాకోకుండా, పంటలకు సాగునీరు అనేటువంటిది అందుకోకుండా ఈ రాష్ట్రాన్ని మరో రాజస్థాన్లా మారుస్తామంటే ఊరుకుంటామా? ఊరుకో. ఈ మా ప్రాణాలను పణంగా పెట్టైనా సరే ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. ఓకే సార్, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. సమైక్యాంధ్రపై ప్రజాభిప్రాయం కార్యక్రమంలో భాగంగా ప్రముఖ వక్త శ్రీ జింకా సుబ్రహ్మణ్యం గారు ఏమంటారో, ఆయన అభిప్రాయం ఏంటో మనం. నమస్కారం సార్. నమస్తే. సీమాంధ్ర గురించి ఏమన్నా చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమర జీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మ త్యాగంతో మనకు ఆంధ్రప్రదేశ్ సాధించుకున్నాం. మొట్టమొదట 1953లో మనం ఆంధ్రప్రదేశ్ 53కి వచ్చేసి ఆ కర్నూలు రాజధానిగా మనం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకున్నటువంటి తరుణంలో తిరిగి ఆ ఉమ్మడిగా మేము కూడా కలిసి ఉంటామన్నటువంటి ఉద్దేశంతో విశాలాంధ్ర హైదరాబాద్తో కలిసి వాళ్ళకి అక్కడ రాజధాని ఏర్పాటు చేసుకొని మనం విశాలాంధ్ర ప్రదేశ్తో మనం ఇంతకాలం కూడా కలిసి ఉంటే ఇక్కడ రాయలసీమ నుంచి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రులే ఈ వృద్ధు ఆంధ్రప్రదేశ్ను ఒక ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా, భారతదేశంలోనే సమున్నతమైనటువంటి రాష్ట్రంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. హైటెక్ సిటీలు అయితేనేమి, సైబర్ సిటీలు అయితేనేమి, ఇంటర్నేషనల్ ఫ్లైఓవర్ బ్రిడ్జిలు అయితేనేమి, అనేక విధాలుగా పారిశ్రామిక రంగాల్లో, తర్వాత విద్యారంగంలో అనేక విధాలుగా మనం ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తున్నాం. ఈ రోజు కేసీఆర్ తన జాగీర్దారుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని గో బ్యాక్ అంటున్నాడు. వాడి యొక్క సొత్తా అనేసి మనం అడగవలసినటువంటి అవసరం ఉంది. ఇది ఒక తెలుగు జాతి ప్రజలు అందరూ కూడా ఒక భాష మాట్లాడేటువంటి ప్రజలు అందరూ కలిసి ఉండాలని మనం భావిస్తూ ఉంటే కనుక ఈరోజు అభివృద్ధి చెందిన తర్వాత మా ప్రాంతం నుంచి గో బ్యాక్ అనడానికి మనం బ్రిటిష్ వాళ్ళమా లేకపోతే పరాయి దేశస్తులమా? కొయ్యట్లో పోయి జీవిస్తున్నారు, సౌదీలో పోయి జీవిస్తున్నారు, అమెరికాలో కూడా జీవిస్తున్నారు. మరి అటువంటిది లేనిది మన ప్రాంతంలో మనము జీవించే హక్కు లేదా రాజ్యాంగమే మనకు ప్రసాదిస్తే ఈ విధమైనటువంటి మూర్ఖత్వంతో, దుశ్చర్యతో అతడు చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు చాలా అహంకారపూరితమైనటువంటిది. మన రాష్ట్రం కోసము మనం అందరం కలిసి ఉండాలనేటువంటి ఒక సమున్నతమైనటువంటి ఒక అభివృద్ధితో కేంద్రం కూడా ఆలోచించాలి. మరి ఈరోజు ఏదో నిధులు తెచ్చి సమానంగా అభివృద్ధి చేస్తామంటున్నారు. ఇన్ని రోజులు రోజుకు 6 గంటలు 8 గంటలు కరెంటు పోతా ఉంటే ఆంధ్రప్రదేశ్ అంధకార ప్రదేశ్గా ఇస్తుంటే దీనికి నిధులు చేసేసి అభివృద్ధి చేసేసి లేచిపోతున్నా లేదా తరిగిపోతున్నటువంటి పరిశ్రమలను నిలబెట్టలేనటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉండేటువంటి రైల్వేలు ఇంతవరకు కూడా 1-20 ఏళ్ళైనా కూడా రైళ్లు ఇంకా కదలేనటువంటి ఉన్నాయి. జలయజ్ఞం పేరుతో చేసినటువంటి అనేక ప్రాజెక్టులు ఇప్పటికీ కూడా ఇంకా నిలిచిపోయి ఒక స్థితికి రాలేదు. మరి దానికి ఇవ్వలేని
నిధులు ఇప్పుడు మీరు తరలిపోండి, దాంతో సమానంగా చేస్తామనేటువంటి మూర్ఖత్వపు వాదనను మనం అంగీకరించవలసినటువంటి అవసరం లేదు. మనం మన హక్కుల కోసం మన రాజ్యాంగపరమైనటువంటి భాగాన్ని మనం తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఒక సువర్ణ ఆంధ్రప్రదేశ్గా మనం ఉండడానికి, అందరూ కూడా కలిసికట్టుగా ఉండడానికి మనము చేసినప్పుడే ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది అనేది నా ఆకాంక్ష. ఆంధ్ర రాష్ట్రం ఉండే దానికోసము అనేకమైనటువంటి కార్యక్రమాలు మేము చేపడుతున్నాము. దీనికి అంతమంటూ ఉండదు, విభజన లేదు, సమైక్య ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కేంద్రము ఎప్పుడైతే కనుక తిరిగి మళ్ళీ ఒక నిర్ణయాన్ని ప్రకటన చేస్తుందో అంతవరకు కూడా ఈ ఉద్యమం ఆగదు అనేసి చెప్పి అన్ని వర్గాల ప్రజలతో సర్వజన సమ్మేళనలు చేసి రస్తారోకోలు ఏ విధమైనటువంటి కార్యక్రమాలైనా చేపట్టేసి ఈ కార్యక్రమానికి ముందు తీసుకుపోతాం. ఇదే మా యొక్క ఆశయం, ఇదే సమైక్యాంధ్ర నినాదము. జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర. ఓకే సార్, సమైక్యాంధ్ర గురించి అదేవిధంగా విభజన జరపడం కోసం మీరు ఇచ్చిన వాల్యుబుల్ సందేశానికి మా యొక్క ధన్యవాదాలు సార్. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. ఇక్కడ ఇప్పుడు మనతో సమైక్యాంధ్ర కోసం రిలే నిరాహార దీక్షిస్తున్న న్యాయవాదులు ఉన్నారు. సమైక్యాంధ్ర గురించి వారే మాట్లాడతారో వారి మాటలోనే విందాం. రాష్ట్రానికి ఈ దుర్గతికి పట్టించినటువంటి సోనియా గాంధీ గారిని నిజంగా చాలా చెడు అభిప్రాయంతో మన రాష్ట్రాన్ని విభజిస్తే తప్ప తనకు ప్రయోజనం కలగదనే ఒకే ఉద్దేశంతో ఆమె నిజంగా ఒక కుట్ర పన్ని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలుగు వారిని అందరినీ రెండుగా విభజించి తెలుగువారి మధ్య చుచ్చుపెట్టి లేనిపోని అపోహలు సృష్టించి ఎంతో మంది ఆత్మహత్యలకు కారణమైనటువంటి సోనియా గాంధీ, తర్వాత కేసీఆర్ తన స్వార్థ ప్రయోజనాల కోసం హైదరాబాద్ లో తన యొక్క ఆస్తులు పెంచుకునే దాని కోసం చేస్తున్న ఒక కపట ప్రేమ తప్ప అతనికి రాష్ట్రం కావాలా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని ఒక చెడు అభిప్రాయంతో తప్ప రాష్ట్ర ప్రజలు బాగుపడాల తెలంగాణ కోసం కాదు అతను చేసే పని కాదు. ఎంతో కష్టపడి పొట్టి శ్రీరాములు గారు సుమారుగా ఎన్నో రోజులు నిరాహార దీక్ష చేసి ఆమరణ చేసి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్గా వేసి తెలుగు వారందరూ తెలుగుదేశంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, తెలుగు మాట్లాడే వారంతా కూడా ఒక సమైక్యంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో అతను ప్రణాళిక అర్పించి ఈ యొక్క రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా చేస్తే కేవలం కుటిల రాజకీయాల కోసం గత్యంతరం లేక ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణమైపోయింది. ఇక్కడ ఎటువంటి సీట్లు వచ్చే పరిస్థితి లేదని ఒక చెడు ఉద్దేశంతో తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే ఇక్కడ ఈ తెలుగు వారిని రెండుగా చేయాలి, ఎక్కడో చోట లబ్ధి పొందాలని ఒకే ఒక ఉద్దేశంతో ఆమె చేస్తున్నది తప్ప ఎవరికి రెండు రాష్ట్రాలుగా విడిపోవాలని ఎవరికి లేదు. తెలుగు వారందరూ కలిసి ఉండాలని చెప్పి అందరూ సమైక్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు.